తెలంగాణలో మరి కొత్తగా మద్యం పాలసీ దాదాపు 3 ఏళ్లకు పెంచుకునేటువంటి సదుపాయం కూడా లైసెన్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా లభించే ప్రయత్నం అయితే చూస్తుంది. 30 రోజుల్లో దాదాపు 30,000 కోట్లకు టెండర్ వేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఆ యొక్క మందు బాబుల నుంచి వచ్చినటువంటి ఖజానాతో స్థానిక సంస్థలకు ఎన్నికలకు సిద్ధమవుతున్నదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అవుననే చెప్తున్నారు కొంతమంది ముఖ్య నేతలు, ముఖ్యంగా నాయకులు. అయితే ఆదాయమే లక్ష్యంగా దాదాపు 30 రోజుల్లో 30,000 కోట్లకు కొత్త మద్యం పాలసీ రూపొందించే నిన్న మాట్లాడడం అయితే జరిగింది. మొన్న జరిగినటువంటి సమీక్షలో, మంత్రివర్గ సమీక్షలో అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సెక్రటరీ కావచ్చు, అక్కడ మంత్రి జూపల్లి కృష్ణారావు కావచ్చు, అక్కడ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అక్కడ నుంచి లైసెన్స్ గడువు 3 ఏళ్లకు పెంచుకునేందుకు ప్రభుత్వం ఆమోదం. దరఖాస్తుపై ఫారం ద్వారా 3 లక్షలకు అడ్వాన్స్ గా ఏడాదికి లైసెన్స్ ఫీజు చెల్లించాలి. దాదాపు ఎక్కడన్నా అంటే మీకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మీకు గిరాకీ కాకపోతే, మీకు లావాదేవీలు సరిగా రాకపోతే దాదాపు కేవలం 10% షిఫ్టింగ్ ఛార్జెస్ చెల్లించి అక్కడ ఉండే దుకాణాన్ని వేరే దగ్గర కూడా మీరు షిఫ్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్సైజ్ శాఖపై సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఖరారైనటువంటి నూతన ఎక్సైజ్ పాలసీ త్వరలో నోటిఫికేషన్ కూడా జారీ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న ఒక్క ఆగస్టులోనే 30,000 కోట్లకు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి రాబట్టేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతా ఉన్నది. 30,000 కోట్లకు సంబంధించినటువంటి ఖజానా అంతా కూడా కేవలం మందు బాబుల దగ్గర నుంచి రావాలి. ఈ యొక్క కొత్త పాలసీని మీరు డెవలప్ చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావుతో, ప్రిన్సిపల్ సెక్రటరీతో, అక్కడ నుండి కమిషనర్లతో అక్కడ నూతన పాలసీపై విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఒక భాగంగా ఆగస్టు నుంచి చివరి నాటికి దాదాపు 30,000 కోట్లకు టెండర్ వేసినటువంటి ఈ యొక్క గవర్నమెంట్ మందుబాబులకు ఎటువంటి ఎంకరేజ్ చేస్తుందో మనం చూడాలి. ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో తను కేసీఆర్ ఎవరైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ కొంత శాతం మందు రేట్లను పెంచి అక్కడ ఉండే బీర్ రేట్లను పెంచి ఎక్సైజ్ డ్యూటీ పాలసీని చేంజ్ చేసిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2 ఏళ్లకే దాదాపు ఒక 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు బీర్ల రేట్లు పెరగడం, అక్కడ ఉండే మందు ఆ బాటిళ్లపై 30 నుంచి 40 రూపాయలు పెరగడం, అంటే సీసాల వైజ్గా క్వార్టర్ కావచ్చు, హాఫ్ కావచ్చు, ఫుల్ కావచ్చు, అదే విధంగా పెరగడం. అక్కడ ఉండే మందు బాబులకంతా షాక్ లో ఉన్నారు. ఇప్పటికే షాక్ లో ఉన్నప్పటికీ ఆ యొక్క ఆదాయం సేల్స్ అయితే అంతంత మాత్రం పెరుగుతుంది. ఇప్పటికే దాన్ని మరింత పెంచడానికి ఇప్పటికే సోషల్ మీడియాలో నెట్టింట్లో ఏదైతే గ్రామాలకి వైన్స్ చేస్తాం, అక్కడ ఉండే మేజర్ మండలాలు అయితే కానీ మేజర్ పట్టణాలలో ఒక పబ్బును, ఒక మంచి బార్లను ప్రవేశపెట్టే ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటూ కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇదే కనుక జరిగితే తెలంగాణ రాష్ట్రంలో మందు తప్ప, ఎంజాయ్ తప్ప ఏమీ ఉండదంటూ కూడా చెప్తున్నటువంటి ఇప్పటికే ఒక్కొక్క మండలానికి సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి కొలతలతో, అంటే అక్కడ ఉన్నటువంటి కౌంట్లతో మద్యం దుకాణాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపులు రన్ అవుతున్నా, అంటే లీగల్ గా రన్ అవుతున్నా కూడా పోలీసులు అక్కడ సంబంధించినటువంటి అధికారులు అక్కడ మూత మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనకి ఇక్కడ ఉన్నటువంటి బ్యార్లతోటి, అక్కడ ఉన్నటువంటి టెండర్ లైసెన్స్లతో ఉన్నటువంటి వైన్స్లతో నేరుగా 1 లేదా 10 రూపాయలకు మించినటువంటి ఆదాయం చెల్లించి అక్కడి నుంచి డైరెక్ట్ గా తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి బార్లను, అక్కడ ఉన్నటువంటి వైన్స్లను మోసం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి తండాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, చిన్న గ్రామాల్లో బెల్ట్ షాప్ గా నడిపిస్తున్నటువంటి పరిస్థితి దయనీయంగా ఉందంటూ కూడా మనకు తెలుస్తా ఉన్నది. దాదాపు 150 రూపాయలు ఉన్నటువంటి బీరు 210 కావచ్చు, 220 రూపాయలకు కూడా స్ట్రాంగ్ బీరు, 200 రూపాయలకు లైట్ బీర్ అమ్మే అవకాశాలు కూడా మనకు ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఈ మేరకు కనుక ఇది కనుక జరిగితే బెల్ట్ షాపులంతా మూసివేసి అక్కడ నుండి కేవలం లైసెన్స్ కలిగినటువంటి టెండర్లు కలిగినటువంటి బార్లను కావచ్చు, అక్కడ వైన్స్ లో మాత్రమే మద్యం సేవించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్నది. దీనికి సంబంధించిన మందు బాబులంతా కూడా ఒక పక్క హర్షం వ్యక్తం చేస్తుంటే, ఒక పక్క ఇప్పుడు పుస్తలు తాడమ్మి అక్కడ ఉంటే ఇంట్లో నగలు అమ్మి పెళ్ళాం బిడ్డలు పోషించలేని స్థాయి నుండి అక్కడ ఉంటే కేవలం మద్యానికి బానిస అయినటువంటి ఎవరైతే మగవారైతే ఉంటారో వాళ్ళకి ఒక చెడు విషయంగా మనకు తెలుస్తా ఉన్నది. కేవలం రాత్రంతా అంటే పొద్దునంతా పనిచేసి రాత్రంతా కేవలం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దోస్తులతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సందర్శించి అక్కడ కొంచెం పుచ్చుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం,
రావడం అయితే జరుగుతుంది. కానీ ఇది కనుక మండలంలో కావచ్చు, అక్కడ నుండి ముఖ్య పట్టణాల్లో గ్రామాల్లో కనుక ఈ యొక్క వైన్స్ లు చేరితే మాత్రం వాళ్ళు నిరంతరం అదే పనిలో ఉంటారు, అదే ఫోబియాలో ఉంటారు, అదే మత్తులో ఉంటారంటూ కూడా కొంతమంది కామెంట్ రూపంలో తెలుసున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఖజానంతా కూడా కేవలం మందు బాబులు, బీర్లు, వైన్స్ల పేరు మీదనే రావాలి. దాదాపు 30,000 కోట్లకు టెండర్ కి వేసినటువంటి గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచిస్తుందో కూడా మందు బాబులు ఈ యొక్క వార్తను గమనించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్లు కావచ్చు, లైసెన్స్ కావచ్చు 2 ఏళ్ళ కాదు ఇంకొక 3 ఏళ్లకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ యొక్క దుకాణాలు మీరు నేరుగా మీ ఇష్టం దగ్గర మార్చుకోవచ్చు, షిఫ్టింగ్ ఛార్జ్ చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ ఈ యొక్క పైసలతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ఓట్లను కొనే విధంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా ఆలోచన పనిలో పడ్డారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. నోటిఫికేషన్ త్వరలో కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ముందే ఈ యొక్క ఎన్నిక కాకముందే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎటువంటి తగాదా ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ఈసీఐ కూడా మనకు పర్మిషన్ ఇస్తుంది. ఈ యొక్క విషయాన్ని గమనించి అంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడ ఉన్నటువంటి పాలసీని మార్చి మనకు అనుగుణంగా ప్రవేశపెట్టాలని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి మంత్రులతో కావచ్చు, అక్కడ ఉంటే సిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.